హలో గైస్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో జనరల్గా స్పైడర్ మ్యాన్ సినిమాల్లో విలన్స్కి ఫిజికల్గా భయంకరమైన సూపర్ పవర్స్ ఉంటాయి. సో మన స్పైడర్ మ్యాన్ తనకున్న పవర్స్తో స్కిల్స్తో వాళ్ళతో ఫైట్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మూవీలో లెక్క వేరు. ఇక్కడ విలన్ బలం బాడీలో కాదు, బ్రెయిన్లో ఉంది. విలన్ బ్రెయిన్ పవర్ ముందు, ఆ మైండ్ గేమ్స్ ముందు స్పైడర్ మ్యాన్స్ ఫిజికల్ పవర్స్ ఏ మాత్రం సరిపోవు. ఇంపాసిబుల్ అనిపించే డెడ్లీ సిచ్యువేషన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఫేస్ చేశాడు, కండబలంతో కాకుండా ఈ సైకలాజికల్ వార్ని ఎలా విన్ అయ్యాడు అన్నది ఈ మూవీ కోర్ ప్లాట్. ఇక రివ్యూలోకి వెళ్తే సినిమా బాగుందా బాగాలేదా అంటే నాకైతే బాగా నచ్చేసింది గైస్. మీకు ఇవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మూవీ చూడాలంటే మీరు ఎంసీయూలోని 5-6 సినిమాలు రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ మూవీ అయిన నో వే హోమ్ చూసుంటే చాలు, స్టోరీకి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిపోతారు. సో స్పైడర్ మ్యాన్ అనగానే మైండ్ బ్లాక్ అయ్యే యాక్షన్ బ్లాక్స్, గూస్ బంప్స్ తెప్పించే అడ్వెంచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీ ఇట్స్ మోర్ అబౌట్ డ్రామా అండ్ సైకలాజికల్ మైండ్ గేమ్. అలానే యాక్షన్ సీన్స్ లేవని కాదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. బట్ నాన్ స్టాప్గా బీభత్సమైన యాక్షన్ అడ్వెంచర్స్ ఉంటాయనే మైండ్ సెట్ అయితే వెళ్ళకండి. ఓవరాల్గా స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో ఇదొక రిఫ్రెషింగ్ అండ్ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, ఎలాంటి థాట్ లేకుండా టికెట్స్ బుక్ చేసుకోండి, స్క్రీన్ మీద మ్యాజిక్ ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో మరి మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీ రివ్యూ కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.